చూస్తున్నారు కదండి ఇక్కడ ఫ్రైయర్స్. మనం ఇప్పుడు ఏ ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళినా సరే ఇవే మనకి దర్శనం ఇస్తున్నాయి. మరి దీని గురించి బ్రీఫ్గా మనం సార్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఆల్మోస్ట్ 30+ ఫ్రైయర్స్ ఉన్నాయి సార్. ఏది తీసుకోవాలో మాకు సజెస్ట్ చేస్తారా? సో ఫ్రైయర్స్లో టేబుల్ టాప్ ఫ్రైయర్స్, స్టాండింగ్ ఫ్రైయర్స్ ఉంటాయండి. వీటిల్లోనే గ్యాస్ ఆపరేటెడ్ ఫ్రైయర్స్, ఎలక్ట్రికల్ ఫ్రైయర్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో గ్యాస్ ఎలక్ట్రికల్ ఫ్రైయర్స్ కూడా ఉంటాయండి. ఇది జస్ట్ మీకు చూపిస్తా. సో ఇది వచ్చేసి 5.5 లీటర్స్ ఫ్రైయర్ అండి. ఇది 5.5 + 5.5 వెజ్ నాన్ వెజ్ కి. సో ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే ఇది 5.5 వచ్చేసి బుట్టకు సగం వరకు ఆయిల్ వస్తుందండి. సో వీటిలో మనం వేయగలిగింది 300 గ్రాములు ఫ్రెంచ్ ఫ్రైస్, 3 పోర్షన్స్ వేయగలం. సుమారు 3 నిమిషాలు ఫ్రై టైం పడుతుందండి. సో 5.5 లీటరా, 11 లీటరా, 20 లీటరా అనేది మీ బిజినెస్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చండి. సో ఈ మోడల్ వచ్చేసి ఎలక్ట్రికల్ కమ్ గ్యాస్ ఫ్రైయర్ అండి. ఎప్పుడైతే కరెంట్ లేదో అప్పుడే మనం గ్యాస్ ఆన్ చేసుకుంటామండి. ఇది గ్యాస్ అనేది కంట్రోల్డ్ కాదు, మనం లోను హై పెట్టుకోవాలి. టెంపరేచర్ కంట్రోల్ అవుద్ది గ్యాస్ ద్వారా, ఓన్లీ ఎలక్ట్రికల్ ద్వారా అవుద్ది. సో ఈ గ్యాస్ ఫ్రైయర్ వచ్చేసి 10 లీటర్స్ అండి. ఇది ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్డ్. ఆటోమేటిక్గా బర్నర్ అనేది ఆన్ ఆఫ్ అవుద్ది టెంపరేచర్ రాగానే. ఇది 10 లీటర్, ఇది 20 లీటర్ ఫ్రైయర్. సో ఇది వచ్చేసి ట్యాప్ మోడల్ ఫ్రైయర్ అండి. ఇది మేజర్లీ ఫ్రైడ్ చికెన్కి వాడతారు. దీనిలో ఏంటంటే హీటర్ కింద గ్యాప్ ఉంటుందండి. ఇదిగోండి, ఏదైతే మైదా ఉందో ఫ్రైడ్ చికెన్ వేసినప్పుడు కిందకి సెటిల్ అవుద్ది, హీటర్ మీద కవర్ చేయకుండా. దానివల్ల ఏంటంటే ఆయిల్ అనేది తొందరగా చెడదండి. సో దీనిలోనూ డబుల్ ఫ్రైయర్ ఉంటుంది అండ్ దీనిలోనూ పెద్దది 20 లీటర్ ఫ్రైయర్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి స్టాండింగ్ ఫ్రైయర్స్ అండి. ఇది గ్యాస్ ఫ్రైయర్ అనమాట. సో కింద పక్క బర్నర్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా టెంపరేచర్ కంట్రోల్ అనేది వస్తుంది. ఇది 18 లీటర్ ఫ్రైయర్ అనమాట. హెవీ కుకింగ్ వాడతారు ఇది. దానిలోనే ఎలక్ట్రికల్ ఫ్రైయర్ అండి. ఇది కంప్యూటర్ కంట్రోల్డ్, ఆటోమేటిక్గా అలారమ్స్ కూడా ఇస్తుంది ఫ్రై అవ్వగానే. దీనిలోనే ఆటో లిఫ్ట్ ఉంటుంది, బాస్కెట్ ఆటోమేటిక్గాను లెగుస్తుంది. ఆయిల్ ఫిల్టరేషన్ మిషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఫ్రైయర్స్లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి. ఇప్పుడు ఈ క్వాలిటీ లో కాస్ట్ అండి. ఇది వచ్చేసి ఎకానమీ. ఇప్పుడు దీని స్టీల్ చూడండి, ఇది హెవీ వస్తుంది. అండ్ ఈ స్టీల్ చూడండి, లైట్ వెయిట్ వస్తుంది. స్టీల్ ఒకటే కాదండి, ఎలక్ట్రికల్స్, థర్మాస్టాట్ చాలా వేరియేషన్స్ ఉంటాయి. చూస్తానికి ఒకేలాగా ఉన్న డెప్త్లో చూస్తే మీకు చాలా ఫీచర్స్ తేడా ఉంటాయండి. ఇదిగోండి, ఈ ప్రీమియం ఫ్రైయర్స్ అనమాట. ఈ 304 స్టీల్లో వస్తుంది. సో క్వాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. మీరు రియాలిటీగా చూస్తే గానీ అర్థం కాదు. ఈ టూల్స్ ఏంటివి సార్? ఇది ఏంటంటే ఫ్రైయర్తో మ్యాచింగ్ టూల్స్ అండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కటింగ్ మిషన్, ఇది లాంగ్ ఫ్రైస్ కటింగ్ మిషన్. 1 ఫీట్ లాంగ్ ఫ్రైస్ వస్తాయి. ఇది ట్రెండింగ్ అనమాట. ఇది స్ప్రింగ్ పొటాటో కట్టర్ అండ్ ఆల్సో ఫ్లవర్ ఆనియన్ కటింగ్ మిషన్. ఆనియన్ పెట్టి నొక్కితే ఏంటంటే ఫ్లవర్ కింద విచ్చుకొని ఫ్రై చేస్తాం. సో ఫ్రైయర్తో అడిషనల్ టూల్స్. చూసారు కదండి, ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. నేనైతే మీ అందరికి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేపించేశాను. సో మీరు కూడా త్వరలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి, వచ్చి మా కూలెక్స్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.